అనంతపురం జిల్లా సీతాపురం గ్రామం గా సాయిరెడ్డి కంట్రోల్ ఉంది. రామాపురం గ్రామం శ్రీరెడ్డి కంట్రోల్ ఉంది. అగో ఈయన పేరు పులి, ఇగో ఈయన పేరేమో సింహ. బేసిక్గా వీళ్ళిద్దరిది కోనసీమ. ఈ పులి ఆడేమో సీతాపురం పోరిని గోకిండు, మరి ఆడు గమ్మున ఉంటాడా? ఆ సింహగాడేమో రామాపురం పోరిని గోకిండు. గప్పటి సంది అనంతపూర్లు ఇరుక్కుపోయారు. ఈ పొరాలిద్దరికి రికార్డింగ్ డాన్సులు భోగం మేళాలు తప్ప పగలు ప్రతీకారాలు అంటేనే తెలియవు. అవి తెలుసుకొని వస్తే గానీ పిల్లరిమని చెప్పిరాళ్ళు. అలా దిక్కించి పంచెలు ఎగ్గట్టి కత్తులు తిప్పుతా తిరుగుతారు వీళ్ళు. చూద్దాం ఈ తురుముగాలు ఏం బిగుతారు. ఎరా పులి, ఎరా సింహం. మన కోనసీమలో కొబ్బరి బొండాలు కొట్టడానికి ఏ వాడతారు కదా బావా? అవును బావా. కమాన్. Cheers. అసలు వీళ్ళు ఏం తింటారు బా? ఆ కొట్టుకోవడాలేంటి, ఆ చంపేస్తా నరికేస్తాను, ఆ బిల్డప్ లేంట్రా బాబు? వీళ్ళ బిల్డప్లు చూడలేక చచ్చిపోతున్నారా బా? అవునరా బాబు. ఒరే ఆ తొడలేటర్ అంతలా ఉన్నాయి. అదేగా, అవి తొడలా మసాలా వడలా? వాళ్ళు ఏదో రోజు గట్టిగా తొడగొడతారు, అప్పుడు ఆ చెయ్యి కాస్త జారుద్ది. ఆ తర్వాత వాళ్ళు అల్లావుద్దీన్ అద్భుత దీపం పొగులుద్ది. అవునరా బా, మన దరిద్రం ఏంట్రా ఎట్లా ఏడ్చింది? నువ్వేమో సాయిరెడ్డి దగ్గర, నేనేమో ఈ శ్రీరెడ్డి దగ్గర. పొలం గట్ల మీద మరచెంబులా తయారైంది మన బతుకు. అవునరా బాబు. నేను చక్క మన ఇద్దరం పెళ్లి చేసుకుని మన ఊరు వెళ్ళిపోయి ఆ గణపతి హోటల్లో ఆడ చట్నీలు వేసుకుని తింటూ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు సీక్రెట్ గా ఆ కంట్రీకి కావాల్సింది తింటున్నాం. తూదీనమ్మ జీవితం. అరే బా, టైం అయింది కానీ పద వెళ్దాం. ఒరే వాళ్ళు ఎక్కడే ఉన్నారా? వెళ్ళిపోయి ఉంటారంటావా? వెళ్ళిపోయి ఉంటారులేరా. వెళ్ళొస్తా బా. అరే బా, భాష భాష ఏమిరా ఈ కత్తి పెట్టి నేను ముక్కలు ముక్కలు రతా. యాక్టింగ్ లేదు అక్కడ చేసుకోపా. ఓకే. నొక్కుతున్నాను కదా. ఏమిరా బ్యాంకాక్ టికెట్ బుక్ చేయనా? పోయి మసాజ్ చేయించుకుంటారా? గబ్బు నా కొడకలరా. మగోడిని వదిలేసి చపాతీ పిండి పిసినట్టు పిసుతున్నాడేందిరా? ఈ రోజు ఎన్ని తలకాలు వేసినాయి? ఏమన్నా తలకాయ అంటున్నావు? కోడి కూర చేసినావా? ఇది సీమకారం తిన్నా ఎట్టకారం తగ్గలేదురా మీకు? అది కాదక్క, సీమకొచ్చి 5 ఏళ్ళు అవుతున్నది. మనకి పగల అవసరమా? Revenge is not a necessity, it's an emotion. నీ అమ్మాయి ఇళ్ళకి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. సాయిరెడ్డి గడ తలకాయ తీసేసి నా పెట్టికి బత్తానికి పంపుతా. దాన్ని కాళ్ళు ఇచ్చి నా కారు కట్టుకుంటారా? నిమ్మకాయలాగా కట్టుకో. అవయోధం ఎలా కూడా చేస్తారంటారా? నీ పాడే కట్ట అన్నా. సీమకొచ్చి 5 ఏళ్ళు అయ్యేది. నా పెళ్లి సంగతి ఏం చేసినావు? మగంటే పెళ్ళంటావేందిరా? ఏమిరా నీకు శివ పౌరుషం వంట పట్టినట్లేదే? అరసకు బీబీ వచ్చిపోతావు. ఫ్యాక్షనిస్టులు మొత్తం రిటైర్ అయిపోయినా ఈ ముసలి నా కొడుకు మాత్రం ఇంకా బతుకున్నాడు. ఇప్పుడు పోతాడు దరిద్రుడు. అనా నీ ఫోన్ వస్తున్నది. నీ సేవలు అన్నదే దొబినయ్యా. పోంది పోంది. ఏందిరా మహేష? ఏందిరా? మధుర్ షష్మితల పెళ్లి ఫిక్స్ చేసినాం. మీరు యాడున్నా రావాలా? ఏందిరా నువ్వు అనేటిది? వినపట్టలే? వాయిస్ బ్రేక్ అవుతుందా? గబ్బు నాయలా పగొడతో చుట్టరికి వెళ్ళిరా. వేరు వేరుగా ఉంటే కష్టపడి లొకేషన్ చూసుకొని కొట్టుకోవాలా? అదే ఒకే ఇంట్లో ఉన్నామనుకో ఎంత రోజు కొట్టుకోవచ్చు కదా. బిడ్డలు ముచ్చట పడుతున్నారప్ప. పగలు రాత్రి పగా పగా అని ఏండే కూర్చుంటే జీవితం గిండే గడిచి పట్లే. కత్తులు వదిలి పూలు పట్టండి, బాంబులు వీడి భజనలు చేయండి, మనశ్శాంతిగా ఉంటాది. పగను మరిచి ప్రేమను పంచండి. అర్థమైందా? ఏమైందక్క? నా బిడ్డ పగలు ప్రతీకారాలు వదిలేద్దాం అంటా ఉండాడ్రా. ఏంది పగలేవా? అయితే నా పెళ్ళే ఇట్స్ ఫిక్స్. యోగా సోదకులందరికీ నా శుభోదయం. యోగా చేయటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. జగ్గు జగ్గు ఏంటి టూత్ పేస్ట్ మార్చేసావు? Try it, Varun. It's all natural and great for your teeth. It saves your teeth from not 1 or 2, 7 common dental problems. త్వరగా కానీ యోగా స్టార్ట్ అయింది. సరే సరే. టేస్టీ డాబర్ రెడ్ పేస్ట్ బాగుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. యోగాలో చాలా జగ్గు ఆసనాలు. సౌండ్ తగ్గించు. నువ్వు చెప్తేనే వినాలా? అయితే పొద్దున్నే మొదలు పెట్టేసావా? సాయంత్రం సార్ బిజీ కదా.
అమ్మ తల్లి, నీతో ఆర్గ్యుమెంట్ నా వల్ల కాదు. నేను ఆసనాలు చేసేస్తాను. సులభంగా ఏదైతే నీకు ఆసనాలు వేయడం కూడా వచ్చా? అవే చేద్దాం. నేను ఈరోజు మనం మయూరాసనం వేయబోతున్నాం. వద్దులేండి, నా ఆరోగ్యం బాగోలేదు. చేసి చూపిస్తాను చూడు. కాబట్టి మీరు ఈ బొమ్మ I will show you చూస్తూ how to do it. ఆచరించండి. Front, back, నేను right. చూస్తాను. Okay. ముందుగా Steady. చూడు. మీ అరచేతుల్ని భూమికి ఆంచాలి. ఆ సరే, తర్వాత ఓకేనా? మీ రెండు కాళ్ళని కూడా Left ఆ, ఒకేసారి right ఆ? లేపాలి. అబ్బా! వేసేటప్పుడు ఒకటి రెండు సార్లు కింద ఒరే పడాలి. వరుణ్, కానీ నీకు శవాసనమే నిరాశ better రా. పడకుండా పద. ప్రయత్నిస్తూనే ఉండండి. యోగా చేయటం వల్ల ఆవేశం, కోపం, ఆక్రోశం, రౌద్రం ఇలా వీటన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోవచ్చు. అయ్యాన్ని ఒకటే కదా. ఎలా తెలుసు? మనుషులంతా నీలాగే ఉంటారా? అన్ని ఎమోషన్స్ ఒకేలా చూపించడానికి? దీపావళికి ఇంకా టైం ఉందిలే, అప్పుడే వెళ్తానంటావేంటి? మసాలా నువ్వు సరిగ్గా యోగా చేస్తావా లేదా? ఇంటికి వెళ్ళి ఆవిడ మీద గట్టిగా వదల్చాలి. నీ కోపం చూస్తుంటే అది నాకు కాదు, నీకే ఎక్కువ అవసరం. Come on, జగదంబా. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరుణ్. రేపు మ్యారేజ్ గురించి డిస్కషన్ ఉంది, నువ్వు రావాలి. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. గుడ్ జోక్. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నీలో నాకు నచ్చేది. వీడు ప్రతిదానికి నవ్వేస్తాడు. సరే గానీ రేపు నువ్వు వచ్చేప్పుడు మీ మిస్సెస్ కూడా తీసుకురా. కంపల్సరీ మీ ఇద్దరం ఉండాలి. అది మాత్రం ప్రామిస్ చేయలేను సార్, బట్ ఐ ట్రై టు కన్విన్స్ సార్. కన్వీన్స్ కాదు, రేపు మీ ఇద్దరు వస్తున్నారంతే. ఓకే సార్. దట్స్ ఇట్. జగ్గుని ఎలా కన్విన్స్ చేయాలి? జగ్గు, రెడీ అవ్వు. ఏంటి ఎక్కడికి రెడీ అయ్యేది? అంటే నువ్వు కన్విన్స్ చేస్తే నేను కన్విన్స్ అయిపోవాలా? జగ్గు ప్లీజ్ అర్థం చేసుకో, నేను వాళ్ళకి మాట ఇచ్చున్నాను, మనం ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్లికి హెల్ప్ చేస్తామని. అది కాదు వరుణ్, ఒక్కసారి ఆలోచించు. లాస్ట్ మినిట్ లో బ్రాంచ్ కి మెయిన్ డాక్టర్ గా నిన్ను పెడతానని చీట్ చేసి ఇప్పుడేమో నిన్ను హెల్ప్ అడుగుతున్నాడు. సిగ్గులేదా? బా, నువ్వు ముందు మ్యాటర్ తెలుసుకోకుండా కన్క్లూజన్ కి ఎలా వస్తావు? ఫస్ట్ సీజన్ నుంచి ఇదే బాధ నీతోని. సీజన్ ఏంటి? అయ్యో, సీజన్ అంటే సమ్మర్ తర్వాత వింటర్ ముందు మాన్సూన్ టైంలో నేను కలిసినప్పటి నుంచి అన్ని తొందరపాటు నిర్ణయాలే. నా మాట విను ప్లీజ్, ఈ ఒక్కసారి హెల్ప్ చేయి ప్లీజ్. ఓకే. ఎస్, సూపర్. పద, తొందరగా రెడీ అవ్వు. పద పద పద. మాట్లాడుతున్నాం కదా. మహేష్, ఈయనే మన ఈవెంట్ మేనేజర్. అవును సార్, నేనే. చెప్పండి సార్. కొత్త అంటున్నావు, మరి ఎలా ప్లాన్ చేస్తావు? చాలా రిచ్ గా ప్లాన్ చేద్దాం సార్. ఇప్పుడు సంగీత్ వచ్చి సెనగ్రామ్ సార్, మెహందీ వచ్చి మార్స్ లో సార్, పెళ్ళి వచ్చి పెండేరులో సార్. మరి షాపింగ్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? హా మేడం, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాందారాలోనే నల్లమంచు ఉంది మేడం. అక్కడ ఆషాఢం సేల్స్ నడుస్తున్నాయి. అక్కడికి వెళ్తే కాస్ట్ ఐటమ్ కూడా చీప్ గా వచ్చేది. అక్కడికి వెళ్దాం సార్. వెడ్డింగ్ కార్డ్ శాంపిల్ సార్. ఓకే సార్, ఇది బెర్ముడాలో అరుదుగా దొరికే బెరడు నుంచి చేసింది సార్. చాలా రేర్ గా దొరికే డిజైన్ సార్. ఇదే సార్, ఇది మన కిర్గిస్తాన్ ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం ప్రత్యేకించి చేయించుకున్న డిజైన్ సార్. ప్రపంచంలో ఇది హలో సార్, హౌ ఆర్ యు? వరుణ్, నీకోసం ఎదురు చూస్తున్నా. హలో హలో సార్. కూర్చోండి వరుణ్. Hey, congrats. కూర్చోండి. కూర్చోండి. వరుణ్, ఈ కార్డ్స్ ఎలా ఉన్నాయి చూడు. వాళ్ళకివ్వు. ఆ రెండిట్లో ఏది నచ్చింది? నాకు ఇది నచ్చింది. బాగుంది. అయితే ఆ కార్డులు మీరే కొట్టించుకుని మీరే పంచుకోండి. దరిద్రం తిరుగుబాదు. హాయ్ సార్. ఇంతకీ మీ పెళ్ళి ఎక్కడ జరిగింది వరుణ్? నాకు హాస్పిటల్స్ అంటే చాలా ఇష్టం కదా సార్. కాకపోతే మా ఆవిడకి గ్రౌండ్లు అంటే ఇష్టం. సో బాగా గ్రౌండ్లు ఉన్న చోట తను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే పేషెంట్స్ లాంటి జనాల మధ్య పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ నేటివిటీ ఫీలింగ్ ఇస్ ఇంపార్టెంట్ కదా. పెళ్ళన్నాక మన వాళ్ళు అనుకునే మధ్య జరిగితే బాగుంటది. బట్ మా గ్రాండ్ పేరెంట్స్ చాలా వార్నింగ్స్ ఇస్తున్నారు. ఊళ్ళో వాళ్ళు గట్టిగా భోంచేసి 2 గంటలు నిద్ర తీయకపోతే వాళ్ళకే ఓపిక రాదు, ఇంకా మననేం బీక్తారు? హలో, పల్లెటూరు వాళ్ళ బలాన్ని అంత తక్కువ అంచనా వేకు. బలమా బలుపా, అదంతా ట్రాష్. అయినా ఈ కాలంలో ఫ్యాషనిజం ఏంటండి? అదంతా కాదు, మీరు ఫిక్స్ అయిపోండి. మీరు అమలాపురంలో అనంతపూర్లో పెళ్లికి ఫిక్స్ అవ్వండి. అంటే అంత దూరం అంటే ఇక్కడుండే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ మై ఫ్రెండ్స్ కాన్ కమ్ టు. యా, ఐ థింక్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డూ ద వెడ్డింగ్ దేర్. లెట్స్ ప్లాన్ ఇట్ ఇన్ హైదరాబాద్. నో,
థ్యాంక్స్ రా బాబు, హైదరాబాద్ కన్ఫర్మ్ చేసి మంచి పని చేసావు. సరే అయితే అందరం పనులు డివైడ్ చేసుకోకపోతే ముందుకెళ్ళలేం కాబట్టి అరేంజ్మెంట్ సంగతి నేను చూసుకుంటా. అలా అయితే ఫుడ్ అండ్ క్యాటరింగ్ నేను చూసుకుంటాను. సూపర్. కానీ షాపింగ్ మాత్రం మన యూత్ బ్యాచ్ చూసుకోవాలి. వరుణ్, జగ్గు, మీరు మా వాళ్ళకి కాస్త హెల్ప్ చేయాలి. అంటే నేను షాపింగ్ లో చాలా వీక్, 10 minutes కంటే ఎక్కువ చేయలేను. ఓ ఫెంటాస్టిక్. అయినా గంటల తరబడి షాపింగ్ ఏం చేస్తాం, ఫాస్ట్ గా తెలిసేయాలి. ఐ థింక్ బోత్ ఆఫ్ యూ ఆర్ బెస్ట్ ఫర్ దిస్. అవును సార్. ఓకే అంకుల్. అరే కార్ ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకు అలా చిరాకు? నాకేమైనా స్లేవరీ చేయడం ఇష్టమా? మరి ఎందుకు చేస్తున్నావు? చూడు వరుణ్, ఏ ఆడపిల్లైనా తన భర్త ఎంత ఎదవైనా బయట మాత్రం గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. నువ్వలా బెండ్ అయిపోతావేంటి? రమేష్, మహేష్ నీ బాస్లు కాబట్టి ఓకే, వాళ్ళ పిల్లలకు కూడా నువ్వే పనులు చేయాలా? వాట్ ఇస్ దిస్? సారీ, నాతో పాటు అనవసరంగా నేను కూడా బలవంతంగా దీంట్లోకి లాగాను. ఒక పని చేద్దాం, అన్న ఆపేద్దాం. లెట్స్ స్టాప్, మనకి ఇంకా సంబంధం లేదు. లెట్స్ బీ స్పెక్టేటర్స్ అంతే. అవునా? షూరా? పక్కా మనం ఇంకా ఎంగేజ్మెంట్కి వెళ్ళట్లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్. ఎంగేజ్మెంట్ స్టేజ్ లోనే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మన పెళ్ళికి గుర్తుందా, అన్ని ఫంక్షన్స్ లోనూ కలిసే ఉన్నాం. అవునవును, పక్క పక్కనే ఉంటే చాలా దూరంగా ఉన్నాం. ఒక్కసారి దూరం అయ్యాక తెలిసింది ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నాము. నిజం చెప్పే, నువ్వు ఆ డబ్బింగ్ సీరియల్ చూసి బంద్ చేయలే కదా? వచ్చావా? దా, ఫుడ్ అక్కడ మిగిలిపోయిందంట, ఎళ్ళెళ్ళు అటెళ్ళు. అబ్బా పంచు గీసుంటే 5 పైసలు పంచులు మీ ఊర్లో పోరలు ఉంటారు కదా, పోయి వాళ్ళ మీద వేసుకో, నా దగ్గర కాదు. సరే సరే. ఏమరా వరుణ్, ఏంది కథ? ఈ పైసలు ఉన్న వాళ్ళ కొంపల్లా పెద్ద మంచి ఫంక్షన్ కూడా ఏదో న్యూక్లియర్ అగ్రిమెంట్ ఈవెంట్ ఏందో సెలబ్రేట్ చేస్తారు. ఇలా సోషల్ ఇన్సెక్యూరిటీస్ తగలయ్యా. ఏ మధుర్. హే హే కృష్ణ, హాయ్. ఏ కాకా. హే వరుణ్. సూట్లా మస్తున్నావుగా. థ్యాంక్ యూ. ఇప్పుడే నీ గురించి చెప్తున్నా. ఏం జోర్దార్ చేసుకుంటున్నావు ఫంక్షన్? అవును, సుష్మిత బాగా బిజీ ఉన్నట్టుంది, మాతో మాట్లాడదా? అయ్యో అదేం లేదు. హే సుష్మిత. మీ వాట్? జస్ట్ కమ్ హియర్ ఫర్ 5 minutes, no? I'm coming. I'm here for lifelong. What 5 minutes? అబ్బో, ఇంగ్లీష్ మీడియం ప్రేమ.
పెళ్ళైన కొత్తలో మొగుడు మాట పెళ్ళాం వింటది, ఆ తర్వాత పెళ్ళాం మాట మొగుడు వింటాడు, ఆ తర్వాత ఇద్దరు మాటలు బయట వింటారు. దానికి ఇంకా టైం ఉందిలే, ఏం పర్లేదు. విషయం చెప్పాలి. వాట్ ఐ సే పెళ్ళైతే మొగోనికి బ్యాచిలర్ డిగ్రీ పోతుంది, ఆడవానికి మాస్టర్ డిగ్రీ వస్తుంది. యాక్చువల్లీ 6 దాటింది కదా, మనోడికి మందు పడాలి, లేదంటే ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు. డోంట్ మైండ్. సారీ. హాయ్ గైస్ లెట్స్ హావ్ ఫన్. ఓకే సార్, అలాగే. వెరీ నైస్. ఈ రాయదారి కూడా అంతే కదా. నడు నడు నడు. ఆపరా బాబు. వరుణ్ జగ్గు మీరు కూడా రావాలి. అలాగే సార్. గెట్ రెడీ ఫర్ ద ఈవినింగ్. యా రెడీ. ఆల్రైట్, cheers guys to Madhur and Shashmita. అరే వానికి కూడా పెళ్ళి అయిపోతుందిరా, నాకెందుకైతే లేదురా, నాకు అర్థం కాదు. మొదలు పెట్టాడా? నేను పక్కనే ఉంటానా, ఊరందరూ పెళ్లి చేస్తాడు వీడు. ఈ నెంబర్ తిరిగేటోని మాత్రం పట్టించుకోడు. చెరుకు తోటలో చారడు బియ్యం ఎగేసి కొడితే లడ్డుండ. ఏం చేస్తున్నావు? వైరల్ తీస్తున్నాను సార్. నిన్ను కాదు నాన్న, పర్సనల్. నువ్వు తీసుకో. అలాగే సార్. 10,000 బిల్ సార్. సెక్కు మార్చిస్తానరా, కొంచెం పైరేసి ఇవ్వనరా. ఓకే సార్. వనజాక్షి, నువ్వు పెళ్లికి రెడీ అయిపోవే. 50% పెళ్లి అయిపోయినట్టు ఇక్కడ. ఏంటనుకున్నావు మరి రాంబాబు గడు అంటే? బాయ్ బాయ్, డ్రైవ్ సేఫ్లీ. బాయ్ బాయ్. చెప్పు నరేష్. ఆ కొండాపూర్ సైడ్ గురించి మాట్లాడదామని చేశాను సార్. ఏమన్నా పార్టీ వచ్చిందా? లేదు సార్, అది అబ్బా నసక్కయ్య, ఏంటో చెప్పు. అంటే మహేష్ గారు లాస్ట్ వీకే అమ్మేశారు సార్. వాట్? నాకు చెప్పకుండా ఫోన్ పెట్టే. యూస్లెస్ ఫెలో. సారీ సార్. ఏడీడు? ఓకే ఓకే, గుడ్ నైట్ బాస్. ఏంటి బ్రాండ్? అమ్మో, డబుల్ ఇంపాక్ట్. ఏంటి సార్ చదువుతున్నారా? మహారాజులా ఎరగొట్టండి సార్. ఎరా ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? కమింగ్ సూన్ సార్. ఏం చెప్తావురా నువ్వు అసలు? అయ్యే సార్. ఎరా పెక్కవాలారా? అక్కర్లేదు, ఆల్రెడీ ఎక్కుపోయినాను. స్టామినా విక్రమ్ ఆవాడిది. చిన్నప్పటి నుంచి ఇంతే. వీడి ముందు కూడా నేనే తాగేసేవాడిని. కనపడరు సార్. వీడికి తెలిసేది కూడా కాదు. ఇప్పుడు తక్కువేం కాదులే. ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు. ఆ కొండాపూర్ సైడ్ ఎవరిని అడిగామేవరా? అదే వేరే బిజినెస్ కి అవసరమై అమ్మేశానులేరా. ఇట్ వాజ్ సో ఎంబారసింగ్. నా సైట్ అమ్మనే విషయం కూడా నాకు తెలీదు. వాడెవడో కౌన్ కిస్గా గొట్టంగా చెప్పేంత వరకు. మొన్న ఫండ్ ట్రాన్స్ఫర్ చేసావు, ఇప్పుడేమిది? అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? బాగుందిరా, ఇవన్నీ మనసులో పెట్టుకుని పైకి రేలంగి మామేలా భలే యాక్ట్ చేస్తున్నావురా. షటప్. ఎవడరా యాక్ట్ చేసేది? ఆ హాస్పిటల్ అంతా సక్సెస్ఫుల్ గా నడిచింది కాబట్టి లాస్ట్ ఏంటి లాసెస్ అన్ని కవర్ అయినాయి. అంటే నీ దైవాలే బతుకుతున్నానంటావా? అరే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిన్ను ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టించి ఉండకపోతే అక్కడే కూర్చొని సూది మందులు పొడుచుకునేవాడివి. విశ్వాసం లేని కుక్క. అరే ఏంటి సార్ మీరు? షోలే సినిమాలో జైవీరులో ఉంటారని అందరికి ప్రౌడ్ చెప్పుంటాను నేను. మీరేం సార్ చీప్ గా ఇలా కొట్టుకుంటున్నారు? నువ్వు వాగువారన్. రాయలసీమలో మా అమ్మ పగా పగా అంటుంటే వెనకుండా వీడితో పెళ్లి ఒప్పుకున్నాను. తను ముందే చెప్పింది వీడితో వర్కౌట్ అవుదని. మా నాన్న చెప్పాడు. మీ స్థాయి ఏంటో తెలియక దిగజారాను. అయినా నీతో నాకు మాట్లాడి చూడు, నేను తొడగొట్టి చెప్తున్నా, ఈ పెళ్లి క్యాన్సిల్. నువ్వేం కొట్టినా కొట్టకపోయినా నేను చెప్తున్నా, ఈ పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ ఈ పెళ్లి. ఒరే మధుర్ ఇటారా. వారిని పొద్దునే ఎదురా చేతులు విసుక్కొని ముద్దులు పెట్టుకుర్రు, గప్పుడే చెడిందా ఏందో. ఏమైంది? నిజంగా అందులో మన ఇద్దరు ఫాల్ట్ ఏం లేదు సష్మిత. ఇట్ సౌండెడ్ మోర్ లైక్ ఎ ఫెయిల్డ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ దాని లైక్ ఎ వెడ్డింగ్. డాడీ, నేను సష్మితను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఇది ఫైనల్. ఇదిగో చూడు, జరిగిందంతా మర్చిపో. అయ్యిందేదో అయిపోయింది. ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుంటావా? ఎస్ డాడ్, అయ్యిందేదో అయిపోయింది. జరిగిందంతా మర్చిపోయి మధుర్కి ఇచ్చి పెళ్లి చేయండి. మహేష్ గారికి మధుర్ సష్మిత పెళ్లి జరగడం ఇష్టం లేదు. అది నా ఆపాలి.